విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మౌనిక నెల్లూరు, వివాహం అయ్యి 3 సంవత్సరాలు, పిల్లలు లేరు. 6 సంవత్సరాల నుండి వచ్చింది. ఆవిడ ఏం పేరు? నీ పేరు? రాజు సార్. రాజు. నీ పేరు రాజు. ఏం పేరు? సంగీత కుమారి సార్. సంగీత. నిన్న వచ్చారు. వచ్చారు. ఎక్కడ ఉంటారమ్మా మీరు? బోడుపల్లి సార్. బోడుపల్లిలో ఉంటారా? రాత్రి నిన్న సాయంత్రం తీసుకొచ్చినాక ఇప్పటికి ఏమన్నా మార్పు వచ్చిందా? అట్లే ఉందా? నిజమే చెప్పండి. మొత్తం బాగా ఎక్కువ పెయిన్ అయిపోయింది సార్. నైట్ అంతా బాగా ఏడ్చేసేసేసింది. మీ వాటర్ తల్లంగినంతసేపు బాగుంటుంది, మళ్ళీ వాటర్ పోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఆ వాటర్ ఆయిల్ ఏమన్నా ఆహారం వెళ్ళిందా? తినింది సార్. ఈసారి చప్పట్లు కొట్టాడు గట్టిగా. అసలు వాళ్ళిద్దరు ఇప్పుడు తినింది సార్. 9 days నుంచి నిన్న ప్రార్థన చేసినాక అప్పుడు తినింది సార్ కొంచెం కొద్దిగా. ఓకే, చప్పట్లు కొట్టండి. ఈ అమ్మాయి లాస్ట్ ఒకప్పుడు వచ్చారు ఇక్కడికి. ఎన్ని నెలల క్రితం వచ్చారు? 4 months బ్యాక్ సార్. 4 నెలల క్రితం చక్కగా మంచిగా ఉండి వచ్చింది. అసలు ఆమెకు ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా తెలియదు ఆవిడ చెప్తే తప్ప. ప్రార్థన చేసి, రామ్మ ఒక స్పాన్సర్ చేసుకో, తగ్గిపోతుంది, ఏం బాధపడుతుందంటే రొమ్ము క్యాన్సర్ ఏదో అని చెప్పారు. సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి రావాలన్నా కూడా రావడానికి వీలు పడలేదంట. ఈ లోపల ఇక్కడ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏలూరు వంగాయగూడ హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఈ రూమ్ కాడ కరెంట్లు పెట్టి అది పెట్టేసరికి మొత్తం ఈ చెయ్య పని చేయకుండా అయిపోయింది కదా. చెయ్యి కాలు పని చేయకుండా అయిపోయింది. ఇదైతే నల్ల మసిగొబ్బ అయిపోయింది ఆ కరెంట్లు పెట్టిన. నల్లగా మాడిపోయి పుండ్లక పేలిపోతుంది సార్ మొత్తం అంతా. ఇలా ఉండగా అక్కడ మరి ఎవరు చెప్పారు? ఇంకొక ఆశ్రమం క్లినిక్ సార్. ఇక లాస్ట్ గా స్టేజ్ దాటిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చి 1-2 days నిన్న ఆమె ఇట్లా లేదు, ఉబ్బిపోయి ఉంది. ఎక్కువ అయిపోయింది. నిన్న ఇక్కడ వచ్చారు. అప్పుడు వాళ్ళ అదృష్టం బాగుంది, నేను వచ్చారు. నేను వాళ్ళ భార్య అనుకోవట్లేదు, వాళ్ళ అత్తగారు ఎవరో పెద్దవాడిని తీసుకొచ్చారు అనుకోండి. ఉబ్బిపోయింది, మొక్కం ఉబ్బిపోయి, ఇది ఉబ్బిపోయి, చాలా గలీజు, ఇబ్బందులు పడిపోయి, నరకం చూస్తుంది. చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఎంతసేపట్లో వచ్చింది చెయ్య కాలు? ప్రార్థన వెంటనే. ఇంకొక విచిత్రం చెప్తాడు ఆయన. ఏడుపు వచ్చింది నాకు. వాళ్ళిద్దరు ప్రేమించుకుని 2 పిల్లలు, చక్కగా ఉంది, చాలా అమ్మాయి బాగుంది. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఒక హాస్పిటల్ గారు తీసుకెళ్తే ఏమన్నారు తమ్ముడు చెప్పేసి, డైరెక్ట్ బతకదు, సోదిలేసి చంపేద్దాం అన్నట్టు ఆశ్రమం అడ్రస్ పెట్టారు సార్. నాకు తెలియక నేను వెళ్ళాను. అక్కడ నుండి ఆశ్రమం గురించి మీకు తెలిసే వచ్చారా, లేకుంటే మీరు డైరెక్ట్ వచ్చి వచ్చారంటే, లేదు వేరే డాక్టర్ ఇట్లా సజెషన్ చెప్పారు తగ్గుతుందని. లేదు, ఇది అలా కాదు, 4th stage దాటిన వాళ్ళు, నొప్పిని భరించిన వాళ్ళు సోదిలేసి 1-2 days డెడ్ అయ్యేటట్టు చేసే ఆశ్రమం అని చెప్పారు సార్. లాస్ట్ గుండె జారిపోయి ఆయన మైండ్ బ్లాక్ అయిపోయి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడే తీసుకుని ఇక్కడికి రాగానే ఆ ఫోన్లో చూపించాడు ఈ రొమ్ముని మసి, అది ఒక కట్టి కాల్చి మసి అట్లా ఉంది. నల్లగా చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఈ బాధ అయితే భరించలేని బాధ అనుకుంటా. చాలా నరకం అనిపిస్తుంది. రాత్రి రోజు సిస్టర్ చూసారు. ఇక తిండి లేదు, ఈ 9 రోజులుగా తిండి లేదు. ఈ పోటు ఇది గుంజుడంట, చెయ్య కాలు గుంజుడంట. నేను వచ్చి ప్రభు అద్భుతం చేయమని నీళ్ళైనా చల్లని ఏమైనా చేశానా? మీ భార్యని ముట్టుకున్నానా? చప్పలు కొట్టండి గట్టిగా. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, మన యందు దేవుడు ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చి మేలులు పొందుకుంటున్నారు అంతే.
ఇప్పుడు ఆ పాప అప్పుడు కొంచెం నవ్వి సంతోషపడింది. హల్లెలూయా. ఏం పేరమ్మా నీ పేరు? మైక్ ఎవరికి ఉంది? సంగీత కుమారి. ఇప్పుడు కొద్దిగా బతుకుతావని నమ్మకం వచ్చిందా? నిన్ను ఇదంతా వాపు ఉంది కదా? వాపు ఉన్నది. మీరు ప్రార్థన చేసిన తర్వాత అన్నం తినలే కదా, తర్వాత ఆకలిస్తుంది అని అన్నారు కదా. తర్వాత రాత్రి తిన్నా, కొంచెం అన్నం పెట్టారా? అంతకుముందు వాంతి అయ్యేదా అమ్మా? ఏమన్నా తింటే వాళ్ళు నీళ్ళు తాగినా ఏదన్నా తిన్నా ఎమ్మటి వచ్చేసి వెంటనే వాంతి అయిపోయేది. మీరు ప్రార్థన చేసిండ్రు కదా సార్, తర్వాత ఆకలిస్తుంది తింటారు మీరు అన్నప్పుడు తర్వాత ముఖంలో కళ్ళు వచ్చేసింది. కళ్ళు వచ్చింది నీకు. ఇప్పుడు బాబు నీకు ఎట్లా ఉంది? ధైర్యం వచ్చిందా? 9 రోజుల తర్వాత తనంత తానే ఆకలి అవుతుందని ఫస్ట్ టైం అనింది సార్. 9 days తర్వాత ఆ పిల్లోడు డ్రైవింగ్ చేస్తాడంట. వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వీళ్ళు ఒక కులం వాళ్ళతో ఒక కులం ఉంది. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని అన్నారు. ఓడుపుల్లో మీ సొంత ఇల్లు ఉంది. ఏదో బ్రతుకుతుంటే చూడండి ఎంత పెద్ద శోధన వచ్చేసింది ఆ పాపకి. ఇప్పుడు కూడా సార్ 5 minutes బ్యాక్ కూడా ఇప్పుడు కార్ రెంట్ తీసుకొచ్చుకుని ఉన్నాయి కదా, అది కూడా ఉండకూడదని కొట్లాట ఇంటికాడ జరుగుతుంది. ఏంటి? ఇక్కడ ఉండకూడదని ఇంటికాడ కొట్లాట జరుగుతుంది సార్. కార్ గురించి, రెంట్ గురించి. అది అందుకే ఇంతసేపు లేట్ అయిపోయింది. అసలు ఉండనిస్తలేరు ఇక్కడ సైతాన్ అనే. అదే రానికి 4 months ఎంత తప్పు చేసాడో అది అని నేను అన్నాను. కానీ ఇక్కడ ఒక స్పాన్సర్ ఇస్తే 1 నిమిషంలో క్లోజ్ చేసే దాన్ని తీసుకెళ్ళి చూడండి ఎంత ప్రభావం తెచ్చిపెట్టేసుకున్నారు. చూడండి ఎంత ప్రాబ్లం అయిపోయింది చూడండి. ఇప్పుడు కాలు చేయి కూడా ఈ రొమ్ము క్యాన్సర్ పక్కన పెట్టి మరి మొత్తం కాలు చేయి పడిపోయి పోట్లు తీపులు వచ్చేస్తుంటే ఇక ఆ బాధ చూడలేక నేను అసలు ఏంటి ఇది అనుకుని వెళ్ళి నేను చిన్న ఇలా ప్రేయర్ చేసిన వాటి ఇట్లా చల్లాను. చెయ్యి వచ్చింది, కాలు లేపేసింది. చప్పట్లు కొట్టి చెయ్యి కూడా లేపింది. ఇప్పుడు చూపించు చెయ్య కాలు. అమ్మా ఏ కాలు పని చేయట్లేదు, ఏ చేయి పని చేయట్లేదు, అది చూపించమ్మా. చూడండి అక్కడ. ఆమెన్ హల్లెలూయా. లేపమ్మా. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలు పని చేస్తుందా? అదిగో అసలు అలా కదపలేదు. అసలు ఇలా కదిపితే తట్టుకోలేదు. అయిపోయినట్టుగా కాలు ఇంచు కూడా కదపలేదు కదా, అల్లాడిపోయింది. ఇలా కుర్చీలో నుంచి వీల్ చైర్ కూడా తీసుకురాలేని పరిస్థితికి వచ్చింది. మరి తండ్రి ఇక్కడ ఉండి ఎంత అద్భుతం బ్రతుకుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు నీకు లేదా? అసలు ఈ విషయం జోక్గా ఉంది నాకు. ఈయన తీసుకెళ్లి భార్య ఏమైనా వెళ్తే అలా అన్నారు, 2 daysలో లేపేయమంటామని అన్నారంటే హాస్పిటల్. ఇది ఏందండి ఇది అంతా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయ్యా యేసయ్యకి మహిమ కలుగును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దయచేసి సావిత్రి విజయవాడ. ఎవరండి ఈ సిస్టర్? ఒకసారి నిలబడండి. సావిత్రి గారా? అమ్మా మీది విజయవాడేనా? అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా? చూసారా? అంటే 2 వారాలు అయిందా మీరు ఇక్కడ వచ్చి? 2 వారాలు. మీరు చెప్పండి ఏమి జరిగింది మీకు? నాకు పేగు క్యాన్సర్ వచ్చింది. పేగు క్యాన్సర్ అన్నారు. విజయవాడైనా మీద ఇంకెక్కడన్నా పక్కన? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర మధ్యలో 1 వారం మధ్యలో అంత ముందు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి 3 వారాలు. హాస్పిటల్లో వెళ్ళారు. అక్కడ ఇది వరకు చూపించుకున్నాను అయ్యా. ఎక్కడికి వచ్చినానికి ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి వచ్చాక ఇంకెవరు వెళ్తారా వాళ్ళన్న హాస్పిటల్కి? అంటే పేగు క్యాన్సరా? పేగు క్యాన్సర్ 1 సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా. పేగులు బయట పెట్టారా? పెట్టి మళ్ళీ బ్యాగ్ లాగా బయట పెట్టారు. ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడకూడదు. బ్యాగ్ ఉందా నీకు ఇప్పుడు? లేదు, మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చేసేసారు. ఓకే, ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉంది. బయట పేగుల లోపల. ఓకే, మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు? విరోచనాలు తగ్గినాయి అయ్యా. రోజుకు 15 సార్లు 20 సార్లు రోజుకి పేగు జాయింట్ చేసి. ఒకటి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకు, నీకు మాటలు లేవు. డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయిందని చెప్పారు. అన్నా చెప్పారా? అవునయ్యా. అందుకే మోక్షన్స్ అయిపోతున్నాయి. ఇక నిన్ను బాగు చేయలేం. ఇక అదన్నీ ఏదో బ్యాగ్ పెట్టి ఉండవచ్చు.
రోజు 15 టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు? ఈ క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా, ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది, ఈరోజనాలకి, గ్యాస్కి, అన్నిటికీ 15 టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను. ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు ఇవిడికి? 4 సంవత్సరాలు ఉంటుంది. 4 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఆ వారం మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు హాస్పిటల్ లేదా? ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈ 3 వారాల నుంచి టాబ్లెట్ కూడా. మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా? లేదు అనుకునే వచ్చాము. ఇద్దరు ఇక్కడ మంచి పాస్టర్ ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మాకు తగ్గిపోద్ది అనుకున్నారా? అవును. నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చైల్ గార్డ్ని పెట్టానా? అందరితో పాటుగానే అంతే అంతే అంటే స్పెషల్ ఏమి లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా. పేగు క్యాన్సర్ రోజు 15 విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు, ఎంత చిరాకు అవుతుంది. నీ పేరేంటి సిస్టర్? సావిత్రి అనిపిస్తుంది. ఎద్దుకు ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది కదా? అవునయ్యా అనిపిస్తుంది. గడ్డలు ఉన్నాయా ఇంకా కరిగిపోయినాయా? అంటే అప్పుడు ఎంతలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతలో ఉన్నాయి? ఇంత ఉంది అయ్యా, ఇప్పుడు కొంచెం ఉంది అయ్యా. రొమ్ము మీద అది క్యాన్సర్ అంటారు మామూలుగా. పేగులకి క్యాన్సర్. పేగు క్యాన్సర్. ఇంకో గడ్డ ఎక్కడ ఉంది? కొంచెం ఉందా? అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు, చప్పటి గట్టిగా. గడ్డలు క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు, ఆ సంబంధమైన గడ్డలు కూడా కరిగించిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు నేనేమన్నా రావాలని చెప్పాను? మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా? విశ్వాసంతో వచ్చారా? రండి ఇక నుంచి. అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా, అట్లా వద్దు, మళ్ళీ రండి. ఇంకెవరైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. ఓకే, చప్పులు కొట్టండి గట్టిగా. మైకి తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి వీళ్ళిద్దరి మీద కమ్ముకొను గాక. వెళ్ళిపోతుంది అన్ని. చప్పుడు కొట్టండి గట్టిగా. వచ్చారు. ఓకే, గాడ్ బ్లెస్. ఇక్కడ దేవుడే నీది దగ్గర ఉన్నట్టే ఉందయ్యా. అంతేనా? అవును. ఎక్కడెక్కడ తిరిగాము, నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నేను ఎంతో రిలీఫ్గా ఉన్నా. 15 టాబ్లెట్లు వేసుకున్న, రోజు నరకమయ్యా, బయటికి వెళ్ళలేను. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారయ్యా నాకు. అయినా బతుకుతానని నమ్మకం లేదు, డాక్టర్ చెప్పలేదు. నిజంగా వేళ విశ్వాసం చూడండి. మేము ఇక్కడ రెండోసారి రావద్దని చెప్తాం ఎవరికైనా. ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు ఇక్కడ. అవునయ్యా, నేను ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా? ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి. మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. ఒక్కళ్ళు తగ్గిపోవాలా. అది పేగు క్యాన్సర్ అంటే మాటలు కాదు. ఆమె ఇక బ్రతకతో, ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇక అలా బ్రతకటం కష్టం, బ్రతకొద్ది కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు అసలు. మళ్ళీ రొమ్ములో గడ్డ, మెడలో గడ్డ, ఈ తిండి తినరు, నీరసము. అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇది మాకు తెలియదు ఇవన్నీ కూడా. సిస్టర్ తెలుసా మాకు? ఇవన్నీ తెలియదు కదా. మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మళ్ళీ మీరే వచ్చారు. అవునయ్యా. సహోదరుడు చూడండి, ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. బతికించుకోవాలి ఎట్లా అని 20 లక్షలు అప్పు అంట. చూడండి, తండ్రి ద్వారా మహిమ కలుగును గాక, తండ్రికి మహిమ కలుగును గాక. అమ్మా రైట్ గాడ్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నా పేరు సింహాద్రి అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా సింహాద్రి చెప్పండి. ఇంట్లో శోధనగా ఉంటుంది, తలపోటు 10 సంవత్సరాలు పెట్టి వస్తుంది అయ్యారు. ఎన్ని మందులు మింగినా తగ్గట్లేదు. సరే, స్తోత్రము నాయనా. ప్రియ సోదరి మరి తలపోటుతో బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, వారికి స్వస్థత ఇవ్వండి, ఇస్తున్నాము. ఆమేన్. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో మరి యేసు ఆశ్చర్యపరలో జరిగే ప్రతి అద్భుతాన్ని మీకు చూపించడానికి దేవుడు సహాయం చేశారు.
మరి ఎవరైతే రోగములతో వ్యాధితో బాధలు పడుతుందో రండి, విడుదల పొందండి యేసు నామంలో. ఎంతకాలం దీర్ఘకాల రోగాలు, ఇంకా డాక్టర్ గారు చెప్తున్నారు చనిపోతారు, ఇక తీసుకుపోండి ఇంటికంటే అక్కడ వద్దు ఇక్కడికి తీసుకురండి, స్వస్థత పొందండి యేసు నామంలో. మరి మీ కొరకు ఎన్నో అద్భుతాలు మేము ఇప్పటి వరకు చూపించగలిగాం, దయచేసి గమనించండి. హల్లెలూయా. హలో అయ్యా, వందనాలయ్యా. చల్లి చెప్పమ్మా. అయ్యా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా. పాదాలు ఏం పట్టుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. గుడిగాడి నుంచి మాట్లాడుతున్నాం. దూరం నుంచమ్మా? గుడిగాడి నుంచి అయ్యా. గుడివాడ. చెప్పండి తల్లి. నాకు నా భర్తకు షుగర్ వచ్చిందయ్యా, ఆకలి లేదు. మీరు ఇప్పుడు టీవీలు అన్ని చూస్తున్నారు కదా, రండి తల్లి వచ్చి. చూస్తున్నాను. మరి రండి, ఇద్దరు షుగర్ తగ్గిపోద్ది. ఎందుకు బాధపడతావు? ఇది చిన్న విషయం. మరి 2 కిడ్నీలు పాడైపోతే బతుకుతున్నారు కదా. ఇవన్నీ ఎప్పుడు చూస్తున్నారు టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు టీవీ? చాలా నుంచి చూస్తున్నాను. మరి ఎందుకు రావట్లా? ఏడుతున్నావు? అట్లా ఏడవకూడదు, రా వచ్చి తగ్గించుకోమ్మా. ప్రభు కార్యం చేస్తాడు. తల్లిని అలాగే మరి తన భర్తను కూడా బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. వారి షుగర్తో బాధపడదు యేసు నామంలో షుగర్ మొత్తం తగ్గిపోను. అమ్మ మీరు ఇక్కడికి రండి, పూర్తిగా విడుదల వస్తుంది. టాబ్లెట్లు మింగుతున్నారా? అయ్యా, ఇప్పుడు చేసేది అదే. మీరు టాబ్లెట్లు మింగుతున్నారా? మింగుతున్నానయ్యా. సరే రండి, విడుదల పొందుతారు. సరేనా? అయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత ప్రార్థనలు మీ అందరూ చూస్తున్నారు. దయచేసి ఫోన్ కలపోయినా మీరు బాధపడకండి, రండి మరి వచ్చి విడుదల పొందండి. హలో హలో, చెప్పండి. వందనాలు. వందనాలండి. మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు చంద్రిక. నాకు 8 నెలలు అవుతుంది, పారాలసిస్ వచ్చింది అయ్యారు. ఇప్పుడు ఫోన్ చేసావు కదమ్మా చంద్రిక. అవును అయ్యారు, ప్రార్థన చేస్తామన్నా ఇలా ఫోన్ కట్ అవుతుంది అయ్యారు. తెలివితేటలు చాలా ఉన్నాయి చంద్రిక నీకు. స్తోత్రం నాయన, కట్ అవ్వలేదు. స్తోత్రం నాయన. చంద్రిక కొరకు మరోసారి ప్రార్థిస్తున్నాము. ఆమె రాదంట. అలాగే ప్రభు మరి ఇప్పుడే ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డకి మేలు చేయండి ఏ విధంగా అయినా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. దయచేసి గమనించండి, మరి దేవునికి అసాధ్యమైనది లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. హలో, వందనాలు అయ్యారు. వందనాలండి. అయ్యారు, మా ఇంట్లో ఎంత కష్టపడినా రూపాయి ఉండట్లేదు అయ్యారు. ఏదో ఒక సమస్య వస్తుంది, డబ్బులు ఉండట్లేదు. పండగ వస్తుంది, క్రిస్మస్ పండుగ, కనీసం ఇంట్లో ఎంత కష్టపడినా అమౌంట్ డబ్బులు అసలు ఉండట్లేదు అయ్యారు. ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది. దానికి నేనేం చేయలేనమ్మా. స్తోత్రము. మీరు రోగాలు ఏమైనా ఉంటే చెప్పండి, వాటి కోసం ప్రార్థన చేస్తాం. మా అమ్మగారికి కూడా హెల్త్ బాగుండట్లేదండి. మా అమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదు. 4 సంవత్సరాలు అవుతుంది ఆవిడకి ఉంటుంది బాగుండట్లేదు. రోగాలు అప్పులు చేసేమమ్మా, అప్పులు తీర్చండి అని కాదు. స్తోత్రం. మీకు రోగాలు ఏ ఉన్నాయో విడుదల పరచండి చేస్తున్నాం. మాట్లాడండి. హల్లెలూయా. హలో, హలో, కాల్స్ పంపించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభుకి చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసు ఆశ్రయపురంలో ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. మరి ఇవన్నీ కూడా జరిగిన అద్భుతాలన్నీ యేసు ఆశ్రయపురంలో జరుగుతున్నాయి. హలో, తల్లి చెప్పండి. మాది విజయవాడ అండి. మరి మా పాపకు 9 సంవత్సరాలు మట్టి పిల్లలు లేరు.
మరి నా ఒంట్లో హార్ట్ ప్రాబ్లం ఉందండి, నా గురించి ప్రార్థన చేయండి. స్తోత్రములైన తల్లిగారికి ఉన్న హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల కలిగించు. వారి ఇంట్లో కూడా ఉన్న సమస్యలన్నీ అద్భుతంగా విడిపించండి యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి, ఏదైతే వ్యాధి ఉందో మామూలుగా చిన్న చిన్న సమస్యలు కాకుండా కొద్దిగా పెద్ద పెద్ద సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి గమనించండి. హలో హలో, చెప్పండి. మొదలు అమ్మాయికి కొంచెం బాగోలేదు, ప్రార్థన చేయండి. ఏమైంది తల్లి మీ అమ్మాయికి? అలాగే కొంత మా అమ్మాయికి లేకుండా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. ఓకే, స్తోత్రం నాయన. వారి కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్న మేలు చేయండి. నిశ్చితమైతే ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్య విడుదల ఇవ్వండి యేసునామములో ఆమేన్. దయచేసి దీర్ఘకాల రోగాలు ఎవరికైనా ఉంటే ఏదో ఫోన్లో చేసేస్తే తగ్గిపోద్ది అన్నట్టుగా మీరు అనుకోకుండా దయచేసి మీరు ఏం చేయాలంటే తీసుకురావాలి. హలో హలో హలో, తల్లి చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మీరు మీ మాటలు ఇంకా పక్క నుంచి కూడా వినపడుతున్నాయి, మంచిగా మాట్లాడండి అమ్మా. హలో హలో అయ్య గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. చెప్పండి. మా అమ్మగారికి మాది కల్లూరు అండి. మా అమ్మగారిది బస్కోపురం. అంటే బ్లడ్ స్టార్ట్ అయ్యి చెయ్యి కాలు కొద్ది సర్చ్ రూపంలో వచ్చింది. ఓకే, ప్రార్థన చేస్తానమ్మా. స్తోత్రం తల్లి గారికి మన శోధన సహోదరు చెప్తాను, ప్రార్థిస్తున్న సంపూర్ణంగా విడిపించండి యేసునామములో. సమస్త ఘనత ప్రభుకి చెల్లును గాక. మన ప్రభుకి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభుకి చెల్లును గాక. ఈరోజు చాలామంది బిడ్డలు సమస్యలతో ఉన్నారు, చాలా రోగాలతో ఉన్నారు. అలాంటి వారికి లైవ్ మేము చేస్తున్నాము, దయచేసి గమనించండి. హాస్పిటల్లో హలో హలో అమ్మా, చెప్పండి, మాట్లాడండి అమ్మా. అయ్యా, నేను కాలు నొప్పులు అయ్యా. స్తోత్రమైన తల్లి గారి కాలు నొప్పి విడిపించండి, అద్భుతాలు చేయండి యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి దీర్ఘకాల వ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు దయచేసి గమనించాలి. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అలాంటి జాదబడులు, దురాత్మ ఇలాంటి వారి కొరకు ఈ యొక్క లైవ్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నాగలక్ష్మి మీరిద్దరేనా? ఓ మై గాడ్. అప్పుడు ఏదో బాధలు వచ్చావు కదమ్మా 2 సంవత్సరాల క్రితమా? ఏం బాధ అప్పుడు? అసలు నాకు బ్లడ్ లెవెల్ అస్తమానం పడిపోయేదండి. బ్లడ్ లెవెలా? 2 సంవత్సరాల క్రితం సంగతే. అవును సార్, పడిపోయేది. మొత్తం ఆంధ్రాలో అన్ని హాస్పిటల్స్ తిరిగాను. బ్లడ్ పడిపోతుంది, చచ్చిపోతారేమన్నా? అస్తమానం ఏయోటి సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ వచ్చిండే, అందుకోసం అన్ని హాస్పిటల్స్ తిరిగాను. మొత్తం ఇంకా లైఫ్ అయిపోయింది. ఇంకా నేనేం నా వల్ల ఏం కాదని చెప్పేసి అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసి ఉన్నా. 1 మంత్ ఉండే. అంటే ఇక చచ్చిపోతాకి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు? 1 మంత్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్ని పెడుతున్నారు, కానీ నాకు మాత్రం హెల్త్ క్లియర్ అవ్వాల. మిమ్మల్ని టీవీలో చూసి ఆ రోజు చూసి అప్పుడే రేపే వెళ్తాను నేను అని చెప్పేసి వచ్చేసిన. వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్పాన్సర్ చేయాలన్నారు. అయితే నేను ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టా. అయినప్పటికీ ఇక్కడ నేను స్పాన్సర్ చేస్తాను. మా వాళ్ళు అయితే ఇప్పుడు డబ్బులు లేవన్నారు. ఏమైనా సరే మీరు అప్పు చేస్తారు నాకు తెలియదు, నేను స్పాన్సర్ చేయాలి, ప్రేయర్ చేయించుకోవాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. ఇంకా అప్పటి నుంచి ఒక్క గ్యాస్ టాబ్లెట్ కూడా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే గ్యాస్ కూడా ఉండేనా? గ్యాస్ ప్రాబ్లము, బ్లడ్ లెవెల్ పడిపోయింది. అలాంటిది ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాక గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోయింది, బ్లడ్ లెవెల్ పెరిగింది, అంతా బాగున్నా. ఇక హాస్పిటల్ లేదు, ఇక ఏమీ లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె నిజంగా విశ్వాసం అంటే అసలు ఆ పాప అక్కడికి వచ్చినప్పుడు ఇలా తూలిపోతూ ఎంత వీక్గా వచ్చావు కదమ్మా. శక్తులు కూడా ఉన్నాయి నీ మీద. అవును, చాలా శక్తులు తీశాను బయటికి. అవునయ్యా. ఆమేన్, హల్లెలూయా.
ఈ మనిషిని చూడండి ఒకసారి. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కోతి పిల్ల ఉంటే చూడు, ఎండిపోయిన కోతి పిల్ల, ఆహారం లేకుండా ఇంటి కాలు ఇంటి చెయ్య అడుగు తీసి అడుగేయలేని బిడ్డ అండి ఆవిడ. చూడండి ఇప్పుడు సూపర్గా అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఎంత నువ్వు రావట్లేదని బాధపడుతున్నా నేను. అసలు మీరు ఇక్కడే వస్తారనుకున్నాను నేను, తెలుసా? ఎందుకు ఇంత మంచిగా అయినావు, మళ్ళీ ఎందుకు రావట్లేదు ఇక్కడ? వస్తావా? ఈమె నీ కూతురా? కొడుకేడి? కొడుకు సూర్యాపేటలో. అసలు మీ దేవురు? సూర్యాపేట. మీ అమ్మ మదరే కదా ఆవిడ? అమ్మ వందనాలు అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఈమె కూతురా? ఓకే. మీ భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? డ్యూటీకి వెళ్ళినాయి. డ్యూటీలో ఉన్నారా? మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నావా? ఎక్కడ జాబు? తార్నాకలోనా? ఏం జాబ్ చేస్తారు? టీసీ హాస్పిటల్ దగ్గర. అదే అక్కడ ఉంది, అదేనా? మీ హాస్పిటల్లో తగ్గకపోతేనే వస్తున్నారు ఇక్కడ జనం. నీవు కూడా అక్కడ వచ్చాక వచ్చింది. ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అక్కడ, వాళ్ళకి తగ్గలేదానికి ఇక్కడికే వస్తారు. చప్పులు కొట్టాడు గట్టిగా. మరి సిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎన్నాళ్ళు డ్యూటీ మానేసేప్పటికి? అంతకుముందు అప్పటికి 1 year పాటు 10 రోజులు వెళ్ళేది, 10 రోజులు వెళ్ళకుండా, అదే శక్తి లేక గడిచింది అట్లా. ఎంత అమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత కాలు ఎంత చెయ్యమ్మడిది? చిన్న కాలు చిన్న చేయింది. ఇలా లేదు సిస్టర్, మొత్తం కట్టికు బట్టలు వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా వేసుకుని వచ్చింది. ఏమైందో చెప్తారు వాళ్ళు. అసలు ఆమె రూపము ఇది కాదు. అసలు ఇంత కాలు ఇంత చేయమన్న మనిషి ఎట్లా ఉంటారు? సంవత్సరం పాటుగా జాబ్ ఉండి కూడా ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళనట్లుగా 1 సంవత్సరం పాటుగా అప్పుడు బాధపడి. అసలు వ్యాధి ఏంటన్నారు? అసలు కీళ్ళ వాపులా పూర్తిగా తగ్గిపోయింది. వాపులు ఆయాసం ఉంటుండే, బాగా ఆయాసం కదా. ఒక రోజు ఫోన్లో కూడా ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చాక పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా? లేదా? ఆయాసం అనేది తగ్గిపోయింది. ఈ కీళ్ళవాతం పూర్తిగా తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు చూపించి అందరికీ. అప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూపించమ్మా. హల్లెలూయా సహోదరి, హల్లెలూయా. ఇట్లా పైకి లేపు. అప్పుడు ఎట్లా ఉండేవి చేతులు ఇక్కడికి రాకముందు? అప్పుడు చేతులు ఇట్లా కదిలి లేకపోయినా, ఇట్లా నడవలేకపోయినా పట్టుకొని తీసుకొచ్చారు. అవునా సిస్టర్? కానీ మీరు అప్పుడు వచ్చారు, నాకు గుర్తుంది. కానీ వదిలేండి, మీరు వదిలేండి. అప్పుడు వచ్చారు గుర్తుంది, కానీ ఇక మళ్ళీ రావట్లేదేంటి సిస్టర్? ఒక్క రోజా 2 రోజుల్లోనే నార్మల్ అయిపోయారు మీరు? సండే రోజు వచ్చినాం, మాకు తెలియక ఫస్ట్. తర్వాత మళ్ళీ సాటర్డే కల్లా నార్మల్ అయిపోయింది. నార్మల్. ఆ బట్టలు కూడా ఏంటో చలికి ఏంటో మొత్తం కప్పుకొని వచ్చినాం. అప్పుడు చలి జ్వరం బాగా వస్తుండే. వీళ్ళు కానుక ఇవ్వటం కూడా తెలియదు అప్పుడు మీకు. సండే వచ్చారు, సాటర్డేకి మొత్తం నార్మల్గా అయిపోయారు. నార్మల్. నేను పరిశాన్ అయిపోయాను. ఆ మనిషి ఇంకొక మనిషి వచ్చిందారని. ఆమేన్, హల్లెలూయా. సిస్టర్ మీరు కూడా వచ్చారమ్మా అప్పుడు? ఆ పాపతో వచ్చారు కదా. మీరైతే హ్యాపీ, ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు, కుటుంబంతో మంచిగా ఉన్నారు. వీళ్ళ భర్త కూడా చాలా మంచి విశ్వాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక వాటిలో చెప్పాలంటే ఇంక అప్పుడు అదే మూమెంట్లో ఆయాసం, ఈ కీళ్ళ నొప్పులతో ఈ పాటికైతే ఇంకా అంతే కదా. సంవత్సరం ఫుడ్ కూడా సరిగా లేదు కదా. ఫుడ్ లేదు. ఇంత చెయ్యంత కాలు ఒక కట్టికే బట్ట దలించి ఈమె పైన చలికి మళ్ళీ అవన్నీ పైన ఇవన్నీ వేసుకుని ఎలాగో వచ్చింది ఫస్ట్ రోజు. మరి వాళ్ళు యేసయ్య సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. కాదు, ఇంతకాలం ఒకసారి కూడా రాలేదు. మళ్ళా సండే డ్యూటీలు ఉండడం వల్ల రాలేదు. అంతేనా? సాటర్డే కానీ సండే కానీ వద్దాం అనుకుంటే కుదరలేక రాలేదు. సాక్ష్యం ఇవ్వాలి. సాటర్డే వచ్చి జనాల్లో సాక్ష్యం ఇవ్వాల. పాత ఫోటో కూడా మీది, పాతది ఏదో సాక్ష్యం ఉందో లేదో తెలీదు. ఉందా? ఇచ్చారా? మా బంధువులందరూ కూడా చాలా మంది చూసిరు, చెప్పినాం కూడా మా బంధువులు. మరి వాళ్ళు ఎవరో రాలేదు. మీరు ఇలా ఉన్నవారు ఇలాగ అయ్యారు, డ్యూటీ చేసుకోగలుగుతున్నారు, ఎవరు మీరు రమ్మంటలేదు వాళ్ళనే? రమ్మని చెప్తున్నా. అంటే వాళ్ళకి ఏమి వ్యాధులు, దెయ్యాలు, చేతబడులు ఏమి లేవు వాళ్ళకే? ఉన్నాయా? చెప్పిన నీ మాట వినట్లేదా? వినట్లేదు. మరి దేవుడు ఎప్పుడు రప్పిస్తాడో వాళ్ళ హృదయం చెయ్యాలి, సేవ చేయాలి. కనీసం చచ్చిపోతున్న వాళ్ళు చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ తల్లి. ఏం పేరు నీ పేరు? భారతి అయ్యగారు. భారతి. తార్నాకులు ఉంటారా? అసలు ఊరేది మీది? సూర్యాపేట. ఇక్కడేనా? వెరీ గుడ్ తల్లి. రైట్. ఏలూరు జిల్లా
కోయిలగూడెం, అయ్యో పాపం వెన్నుపూస నరం నొక్కుతుంది అని వెన్నుపూస ఆపరేషన్ చేశారు. ఇంకా ఈ మనిషిని ఏం చేస్తాం మనం? ఆయన అన్ని నొప్పులు, చేతులు తిమ్మిర్లు, ఆకలి లేదు, నిద్ర లేదు, ఎడమ వైపు కిడ్నీలు చిన్నగా అయిపోయాయి, శరీరం అంతా సూదులతో పొడిచినట్లు ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం, బీపీ. అయ్యా రాంబాబు ఎక్కడున్నావు నువ్వు? మీరేనా? అయ్యో నడుస్తున్నారా? ఓకే, ఇంకా నేను మొత్తం చూస్తాను. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. మీ కొడుకులు అందరూ ఉన్నారా? కొడుకు కూతురు. అయ్యో ఎన్నాళ్ళుగా ఈ బాధలు మీకు? 14 నెలలు మట్టి. 14. మీది ఆ ఊరేంటి పూర్తిగా చెప్పండి. ఊరే ఊరు? పొంగుటూరు అండి. పొంగుటూరు. అదే ఎక్కడది? కోయిలగూడెం మండలం అండి. కొయ్యలగూడు, జంగారెడ్డి కొయ్యలగూడు అదా? మొత్తం ఒళ్ళంతా నొప్పులే ఉన్నాయా? మొత్తం దిగలాగేస్తాను. బెడకాయకి చూడండి ఎట్లా పెట్టేశారు. ఎందుకు అది నిలబడతలేదా? లాగేస్తాను. ఇది తెలుస్తుందా? ఇది తెలుస్తున్నాయా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. పైకి రండి. అది నాకు అర్థమైంది, నాకు తెలిసిపోయింది. రండి చప్పట్లు కొట్టండి గట్టిగా. చూడండి, భార్య ఉందా ఈయనకి? ఓకే, టెన్షన్ పడుకో. కొయ్యలగూడెం మీది? అవునండి సార్. వ్యవసాయం బాగానే చేస్తారా? ఒళ్ళంతా పొడి చేస్తుందా? పొడి చేసినట్టు తిమ్మిర్లు అండి, దిగలాగేస్తుందండి కాలు. పిల్లలు ఎవరు? మీ ఇద్దరు వచ్చారు? ఇంకెవరైనా వచ్చారా? అక్కగారు ఉన్నారా? ఏది? అక్కడ ఉండమ్మా, అక్కడ ఉండ. ఆవిడ ఎవరు చెప్పారు ఇది అంతా మీకు? టీవీలో చూసి వచ్చామండి. డైరెక్ట్ గానా? ఏమనిపించింది టీవీలో చూసినప్పుడు? ఇక్కడికి వస్తేనే బాధపోతాయి అని. పోతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. పోతాయి అని కాదు, పోతాయి. చప్పట్లు కొట్టండి. మరి అంటే అసలు ఏమైనా కింద పట్టడం అలాంటి ఏమైనా చేశారా? లేదండి. నడడానికి ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారు మరి? నడడానికి ఇప్పుడు 95లో చేయించుకున్నానండి. 95? అప్పుడు బాగుందండి. మొన్న ఈ మధ్య 14 నెలల క్రితం నవంబర్లో, మొన్న నవంబర్లో 2023 నవంబర్ ఇక అరిగిపోయి చేయాలన్నారండి. అరిగిపోలేదు, ఏం లేదు. చప్పట్లు కొట్టండి. భయపడుకో, ప్రభు కార్యం చేయాలి. పాపం ఇది తీసేయాలి, ఇప్పుడు ఆయన తీసేయాలి. అది యేసు నామములో అద్భుతం జరుగును గాక. చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. రాంబాబు జాగ్రత్త, మీరు నడుము గురించి ఏం భయపడవద్దు. నడుము కాడు కూడా పట్టుకోండమ్మా. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డని తాకండి. నరములు, ఎముకలు, కండరాలు, మూలుగులు యేసు నామములో నడవలేని స్థితిలో, నడుములో నొప్పి, మెడలో నొప్పి, తల, ఈ శరీరం అంతా నొప్పులు. ఆమేన్. చూడాలిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఉన్నాడు. ఆమేన్. యేసు నామములో రండి, అడిగలేండి. ఆమేన్. చేతులు పైకి ఎత్తాలి. ఆమేన్, ఆమేన్. పర్లేదండి, ఎలాగున్నారు? కొంచెం తగ్గిందండి. ఎలా నడుతున్నారు? నడుస్తున్నారండి, బాగా నడుతున్నారు.
బాగా నొప్పులు తగ్గాలి, నొప్పులు అడుగు, నొప్పులు ఉన్నాయి లేవు అడుగు. తగ్గినాయండి అక్కడ. ఆ? కొంచెం తగ్గినాయండి. నడువులో ఉందా ఇంకా? లాగబట్టేస్తుంది. ఓకే. వాళ్ళు ఫ్రీగా లేగట్లేదు. మెడల్ తీసేయండి, మెడల్ తీసేయండి, చూసుకోండి. అది కూడా ఏం మార్పులు వచ్చిందో చెప్పండి, యథార్థం చెప్పండి, రాకపోతే రాలేదనే చెప్పాలి. మెడ తిప్పుకోండి, ఇక చూసుకోండి మెడ. ఆమె ఆమె ఒక్కసారి ఎక్కడుంది ఇక్కడ నొప్పులు మీకు? ఓకే, ఒక్క నిమిషం పట్టుకో, మీరు పట్టుకోవద్దు మైకులు. ఆమె చూడండి, భుజాల మీద నొప్పులునేమో. ఓకే, రైట్. ఇక్కడ గుచ్చేసినట్టు ఉంటున్నాయి. ఆమె హల్లెలూయా. ఆమె ఇప్పుడు చూసుకో. ఆమె ఓకే, ఇక్కడ చూడు, నడుం లాగబట్టేస్తుందండి. ఎక్కడ? అదే చూడు చూడు. ఆమె ఆల్రెడీ వేస్తున్నామమ్మలో. ఆమె ఆమె మెడలు చూసుకోండి, మెడలు మెడలు చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇది ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? ఇది ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? 15 నెలల మట్టి ఈవిడ ఏంటి ఆపరేషన్ చేశారండి. మెడకు కూడా ఆపరేషన్. ఆయనకి ఇయ్యమ్మా, ఇదిగో ఇక్కడ ఆపరేషన్ చేశారు. పూసలారిపోని అని 4 పూసలు తీసేసి. ఇది తగ్గిపోయినప్పుడు నొప్పు ఇంకా కొంచెం పడుతుందండి. అంతగానే ఉందా, మామూలుగా ఉందా? కొంచెం తగ్గింది కానీ తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది. ఇంకా లైట్ గా ఉందని కాలు తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఆమె ఆమె చప్పట్లు గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి గమనించండి, మన యేసు ఆశ్రయపురానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతర రాష్ట్రాల నుంచి శుక్రవారంకే వచ్చేస్తున్నారు చాలామంది. దయచేసి గమనించండి, ఇతర రాష్ట్రాల నుంచి, వేరే మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క పరిచర్యను చూసి మరి వస్తున్నారు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను చెప్తే నువ్వు చెప్పడం కాదు, నీకేమైనా ప్రార్థన వస్తుందా? సరదాగా చేసినావా? అది చెప్పే త్వరగా. దయచేసి ఎవరైనా అమర్యాద మాట్లాడితే అప్పుడే కట్ చేసేస్తాను. మన వేరే రాష్ట్రాల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా అక్కడ మరి స్వస్థతలు లేక, ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా ఎక్కడ స్వస్థత లేక ఈ స్థలానికి వస్తున్నారు. ఎందుకంటే వాక్యాలు చాలామంది చెప్పేవాళ్ళు తయారయ్యారు. దర్శనాలు చెప్పటాలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది తయారు. ఒక వ్యక్తి విడుదల పరచబడాలంటే మరి ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. ఒక అద్భుతం జీవితంలో. హాస్పిటల్కి తగ్గదు, చనిపోతాడు అన్నవాళ్ళు ఈ స్థలంలోకి వచ్చి బ్రతుకుతున్నారు. మర్యాదగా మాట్లాడాలి. ఎవరు ఫోన్ చేసినా మీరు మర్యాదగా అన్న, తమ్ముడు ఏమి లేవు, దైవజనుల గురించి. సరే బ్రదరు, పాస్టర్ గారు ఏదోటి. హలో హలో, వందనాలండి. వందనాలు. చెప్పండి అయ్యా. నాకు 2 కాళ్ళు నరాలు బలహీనత. సరే, కళ్ళు మూసుకునండి. ఎప్పటి నుంచి ఉంది అట్లాగే మీకు? 14 సంవత్సరాల నుంచి అండి. ఎక్కడుంటారు? ఏలూరు అండి. ఏలూరా? స్తోత్రం నాయన. 14 ఏళ్ళుగా కుమారుడు బాధలు అనుభవిస్తున్నారు నరాల బలహీనతతో. నిశ్చితమైతే యేసు ఆశ్రయపురం నడిపించి విడిపించండి. యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరి కోసం ఎక్కువ టైం ఇవ్వలేము. దయచేసి గమనించండి. మీరు ఫోన్ కలిపితే మళ్ళీ కాల్ చేయొచ్చు. ఫోన్ కలిసినప్పుడు చక్కగా మీ ప్రార్థన వస్తుందో డైరెక్ట్ చెప్పండి. అది తగ్గేది. హలో వందనాలయ్యా. తల్లి చెప్పమ్మా. కళ్ళు కనపడవయ్యా, 2 కళ్ళు
కళ్ళు సున్నమడి చానేళ్ళ కనపడవు, చేతులు నొప్పులు, భుజాలు పండుకుంటే కాళ్ళు నొప్పులు, నడవని మోకాళ్ళయ్యా, సరే నడుములు నొప్పులు, పై అంతా శరీరం అంతా నొప్పులతో అల్పరిస్తున్నాయి. స్తోత్రము నాయన. తల్లిని దర్శించండి, ఈ ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించి ఆ బిడ్డ కళ్ళు, చెవులు, చేతులు, శరీరం అంతా అద్భుతంగా విడిపించండి, స్వస్థతనివ్వండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి సమయం కూడా కొద్దిగా ఉంది, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి లైవ్ అయిపోతుంది కనుక స్పీడ్గా మాట్లాడవలసి వస్తుంది. హలో అయ్యా, నా పేరు కుమార్ స్వామి, హుజరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. అయ్యా, నైట్ పీడకాలాలు వస్తున్నాయి, భయంకర కళలు, పీడకాలాలు. దేవాని కుమార్ని దర్శించండి, యేసుక్రీస్తు నామముల పేడకల నుంచి విముక్తిని చేయండి. ఆమేన్. దయచేసి ఇంక కొద్ది సమయం ఉంది, 10 నిమిషాల లోపల మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. ప్రతి శనివారం కూడా యేసు ఆశీర్వాదం నందు జరుగు స్వస్థత ప్రార్థనకు మీరు రండి. ఎలాంటి బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, దయచేసి మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయొచ్చు కూడా పరిచర్యలో. అది స్వస్థత విడుదల కానుక. అది దయచేసి ఇంకొక రకంగా అనుకోద్దు, అది విడుదల కానుక అక్కడ ఉంటుంది. విడుదల కానుక మరి విడుదల పొంది కానుక వేసుకుని వెళ్ళిపోవచ్చు. హలో హలో సార్, తల్లి చెప్పమ్మా. బీపీ ఎక్కువ ఉంది సార్, మా భార్య భర్తకి ఇద్దరికి ఉంది సార్. స్తోత్రమైన వాళ్ళ బీపీలు సంపూర్ణంగా నార్మల్ చేయండి. వేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, అది డాక్టర్లతో కాకపోయినా, రిపోర్ట్లో రాకపోయినా, యేసు ఆశ్రయపురంలో సంపూర్ణమైన స్వస్థత ఉంది. హలో హలో అమ్మా, గట్టిగా మాట్లాడండి. వందనాలు తల్లి, చెప్పండి. ఈ ఫోన్ సరిగా వినపడతలేదు, దయచేసి ఎవరో ఫోన్ చేశారు, మరలా తర్వాత చేయండి. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎవరికైతే అవసరతలు ఉన్నాయో అది దీర్ఘకాల రోగాలు, దయచేసి గమనించండి. మరి దీర్ఘకాల రోగాలు మరి ప్రభావాలు ఏదైతే ఉన్నాయో వాటి కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతాను. హలో హలో తల్లి, చెప్పండి అమ్మా. నాకు కిడ్నీలు ప్రాబ్లము, నడుములు నొప్పులు, పెద్దడుపు నొప్పి అయ్యా. కళ్ళు మూసుకో తల్లి, ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి కలిగిన మా దేవ, ఈ తల్లి గారికి ఉన్న కిడ్నీ సమస్య, పడుకున్నాడు, అన్ని నొప్పులను పరిపూర్ణంగా విడిపించండి. నా జడేస్తున్నాము నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరి సమయం కొద్దిగా ఉన్నది, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ కలకపోతే బాధపడకుండా మళ్ళీ మీరు తర్వాత కూడా కాల్ చేయొచ్చు. హలో డిస్టర్బ్ కాల్ని కట్ చేశాను, దయచేసి గమనించండి. మీరు కాల్ మాట్లాడేటప్పుడు ఎప్పుడే సార్ నా దగ్గర ఎవరు లైవ్ వచ్చినా కూడా ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ టీవీ సౌండ్ తగ్గించుకోవటం కానీ, ఇలాంటి పక్కన మనుషులతో మాట్లాడే విధానం తగ్గించుకోవాలి. ఫోన్ కలిసినప్పుడు కొద్దిగా మర్యాదగా, నాకు మేలు జరుగుతుంది, ఈ దైవజనులు ప్రార్థన చేస్తున్న వాళ్ళు మర్యాదగా మీరు ఫోన్ చేయాలి, మాట్లాడాలి. మరి దైవజనులతో మాట్లాడటం అంటే నేను తండ్రితోనే మాట్లాడినంత ఫీల్ మీకు వచ్చినప్పుడే ఈ ఫోన్ ద్వారా, ఈ లైవ్ ద్వారా మీకు పరిపూర్ణమైన విడుదల కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఎన్నో అద్భుతాలు యేసు ఆశీర్వాదంలో జరుగుతున్నాయి, అవి మీరు కళ్ళారా చూస్తున్నారు. మనకు మీడియేటర్స్ కానీ మధ్యవర్తులు ఎవరూ లేరు, పరిశుద్ధాత్ముడు అక్కడ బలమైన కార్యం జరిగిస్తున్నాడు, మీరు చూస్తున్నారు. హలో హలో అయ్యా చెప్పండి. చెప్పండి, వందనాలు, చెప్పండి. నేను పుట్టపర్తి జిల్లా మాది, నేను 2 సార్లు వచ్చింది సార్ ఇంటికి. నా పేరు మహిమరాజు. మహిమరాజా? మహిమరాజు. నాకు బీపీ రైజ్ అవుతుంది, అది కంట్రోల్ చేయండి సార్. స్తోత్రం నాయన. మీ ప్రియదాసుడు మహిమరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డని ముట్టి ఆ బీపీ ఏదైతే ఆ బిడ్డని ఇబ్బంది పెడుతుందో నార్మల్ చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు క్లోజ్ అవుతుంది, చిన్న ప్రార్థన చేస్తా. అలాగే మీరు ఎవరైతే లైవ్లో మీ ఫోన్ కలలేదో వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీతో మాట్లాడి ప్రార్థన చేస్తాను. హలో 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 చెప్పండి అమ్మా. మాస్టరు, నాకు బ్రెయిన్ లో గుళ్ళ ఉందని చెప్పినారు. 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఈ మధ్య వారం నుంచి ఇంకా మరీ ఎక్కువైంది.
వాక్యం చూస్తున్నాను ఇప్పుడు. దయచేసి నా పేరు మీద ప్రార్థన చేయండి స్వామి. ఇప్పుడు ఈ రోజే చూస్తున్నారా మీరు? ఈ రోజే చూసారా? ఇంత ముందు ఎప్పుడైనా చూసారా? లేదు స్వామి, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. నా బాధ సమస్య ఎక్కువ అయిపోయింది. మరి మీకు తలలో గుళ్ళు ఉందని కదా, ఇక్కడికి వస్తే కదా విడుదల వస్తుంది. చూసారా? మాట్లేదు. స్తోత్రం నాయన. ఈ బిడ్డను దర్శించి నీ ఆత్మకార్యం జరిగించండి. ఆ తలలో ఉన్న గుళ్ళ సంపూర్ణంగా విడిపించండి. వేస్తున్నాము ఆమె. దయచేసి గమనించండి, 16 సంవత్సరాలుగా తలలో గుళ్ళు ఉందని చెప్పి బాధపడతాను. ఎందుకు? మరి బస్సు ఛార్జే కదా అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి. హలో హలో అమ్మ, చెప్పండి. అయ్యా, దగ్గు జలుబు అట్లా ఆయాసంగా ఉన్నది, కారతలేదు గొంతులు. స్తోత్రం నాయన. దగ్గు జలుబు ఆయాసం నుంచి తల్లిని విడుపు జరగవచ్చు. ఆ శోధన ఏది ఉందో తొలగించండి. వేసుకున్నాములు. ఆమె ఆమె ఆమె. మరొకసారి చెప్తున్నాను, మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతట్లో తోడు ఉండండి. ఏ బిడ్డ అయితే ఫోన్ కలలేదో ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కృప వాళ్ళకు తోడుగా ఉంచి వాళ్ళకి ఫోన్ కలిసి సాయం చేయండి. నిజంగా బాధలు ఉన్న వాళ్ళు ఫోన్ కలిసి వారు విడుదల పరచబడాలి. మీ చిత్తమైతే దీర్ఘకాల రోగులు మరి ఆ స్థలం నుంచి యేసు ఆశపడికి వచ్చేదురుగాక. యేసు నామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు కూడా మన నిరీక్షణ ఛానల్లో ఉదయం 10:30 నుంచి ఒక ప్రోగ్రాం వస్తుంది, 11 గంటల వరకు. అలాగే మరి 3 గంటల నుంచి 4 గంటల వరకు మన ప్రోగ్రాం వస్తుంది. రాత్రి 11 గంటలకు వస్తుంది. చూడండి. మరి ఎవరైతే మీ చుట్టుపక్కల మీ కుటుంబీకులు ఉన్నారో బాధల్లో, వాళ్ళకి ఈ లైవ్ చూడండి. ప్రతిరోజు వస్తుంది లైవ్. అలాగే వాళ్ళు యూట్యూబ్ కూడా ఉంది మనకి, బిఎస్ఆర్ మినిస్ట్రీ. ఆ రౌండ్ దాంట్లో కనపడుతుంది, చూడండి. బిఎస్ఆర్ మినిస్ట్రీని మీరు టైప్ చేస్తే అనేక అద్భుతాలు ఉంటాయి. కళ్ళు లేని వాళ్ళు, చేతులు పడిపోయిన వాళ్ళు, మోగవాళ్ళు, నోటి క్యాన్సర్ గలవాళ్ళు, తలలో పుండ్లు ఉన్నటువంటి వారు, గుండెల్లో మరి బాధ ఉన్నవాళ్ళు, కిడ్నీలు పాడైన వాళ్ళు, లివర్ పాడైన వాళ్ళు, మరి 4th స్టేజ్ క్యాన్సర్ కూడా సంపూర్ణంగా స్వస్థత కలుగుతుంది. ప్రతిరోజు కూడా మన నిరీక్షణ ఛానల్లో మరి 10:30కు, అలాగే 3 గంటలకు, మళ్ళీ అలాగే రాత్రి 11 గంటలకు కంటిన్యూ వచ్చే ప్రోగ్రాం చూసి మీరు దీవించబడండి. ఇతరులకు కూడా చెప్పండి. మీకు వీలైతే శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రము. దయచేసి మీరు ఫోన్ చేయండి. ఫోన్ మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఈ మనిషిని చూడండి ఒకసారి. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కోతి పిల్ల ఉంటే చూడు, ఎండిపోయిన కోతి పిల్ల, ఆహారం లేకుండా ఇంటి కాలు ఇంటి చెయ్య అడుగు తీసి అడుగు వేయలేని బిడ్డ అండి ఆవిడ. చూడండి ఇప్పుడు సూపర్గా అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఎంత నువ్వు రావట్లేదని బాధపడుతున్నా నేను. అసలు మీరు ఇక్కడే వస్తారనుకున్నాను నేను, తెలుసా? ఎందుకు ఇంత మంచిగా అయినావు, మళ్ళీ ఎందుకు రావట్లేదు ఇక్కడ? వస్తావా? ఈమె నీ కూతురా? కొడుకేడి? కొడుకు సూర్యాపేటలో. అసలు మీ దేవురు? సూర్యాపేట. మీ అమ్మ మదరే కదా ఆవిడ? అమ్మ వందనాలు అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఈమె కూతురా? ఓకే. మీ భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? డ్యూటీకి వెళ్ళింది. డ్యూటీలో ఉన్నారా? మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నావా? ఎక్కడ జాబు? తార్నాకలోనా? ఏం జాబ్ చేస్తారు? టీసీ హాస్పిటల్ దగ్గర. అదే అక్కడ ఉంది. అదేనా? మీ హాస్పిటల్ తగ్గకపోతేనే వస్తున్నారు ఇక్కడ జనం. నీవు కూడా అక్కడ వచ్చాక వచ్చింది. ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అక్కడ, వాళ్ళకి తగ్గలేదు అనుకో ఇక్కడికే వస్తారు. చప్పులు కొట్టాడు గట్టిగా.
మరి సిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎన్నాళ్ళు డ్యూటీ మానేసేప్పటికి అంతకుముందు అప్పటికి 1 ఇయర్ పాటు 10 రోజులు వెళ్ళేది, 10 రోజులు వెళ్ళకుండా అదే శక్తి లేక గడిచింది అట్లా. ఎంత అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత కాలు ఎంత చెయ్యమ్మడిది? చిన్న కాలు చిన్న చేయింది ఇలా లేదు సిస్టర్, మొత్తం కట్టెకు బట్టలు వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా వేసుకుని వచ్చింది. ఏమైందో చెప్తారు వాళ్ళు. అసలు ఆమె రూపము ఇది కాదు. అసలు ఇంత కాలు ఇంత చేయి ఉన్న మనిషి ఎట్లా ఉంటారు? సంవత్సరం పాటుగా జాబ్ ఉండి కూడా ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళనట్లుగా 1 సంవత్సరం పాటుగా ఆవిడ బాధపడి. అసలు వ్యాధి ఏంటన్నారు? అసలు కీళ్ళ వాపులు అయ్యారు. కీళ్ళ వాపులా పూర్తిగా తగ్గిపోయింది. కీళ్ళ వాపులు ఆయాసం ఉంటుండే, బాగా ఆయాసం కదా. ఒక రోజు ఫోన్లో కూడా ప్రారంభం చేస్తాం. ఇక్కడికి వచ్చాక పూర్తిగా తగ్గిపోయిందాక పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా? లేదా? ఆయాసం అనేది తగ్గిపోయింది. ఈ కీలవతం పూర్తిగా తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు చూపించి అందరికీ. అప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూపించమ్మా. హల్లెలూయా సహోదరి, హల్లెలూయా. ఇట్లా పైకి లేపు. అప్పుడు ఎట్లా ఉండేవి చేతులు ఇక్కడికి రాకముందు? అప్పుడు చేతులు ఇట్లా కదిలి లేకపోయినా, ఇట్లా నడవలేకపోయినా పట్టుకొని తీసుకొచ్చారు. అవునా సిస్టర్? కానీ మీరు అప్పుడు వచ్చారు, నాకు గుర్తుంది. కానీ మీరు వదిలేండి. అప్పుడు వచ్చారు గుర్తుంది, కానీ ఇక మళ్ళీ రావట్లేదేంటి సిస్టర్? ఒక్క రోజా 2 రోజుల్లోనే నార్మల్ అయిపోయారు మీరు? సండే రోజు వచ్చినాం, మాకు తెలియక ఫస్ట్. తర్వాత మళ్ళీ సాటర్డే కల్లా నార్మల్ అయిపోయింది. నార్మల్. ఆ బట్టలు కూడా ఏంటో చలికి ఏంటో మొత్తం కప్పుకొని వచ్చినాం. అప్పుడు చలి జ్వరం బాగా వస్తుండే. వీళ్ళు కానుక ఇవ్వటం కూడా తెలియదు అప్పుడు మీకు. సండే వచ్చారు, సాటర్డేకి మొత్తం నార్మల్గా అయిపోయారు. నార్మల్. నేను పరిశాన్ అయిపోయాను. ఆ మనిషి ఇంకొక మనిషి వచ్చిందారని. ఆమేన్, హల్లెలూయా. సిస్టర్ మీరు కూడా వచ్చారమ్మా అప్పుడు? ఆ పాపతో వచ్చారు కదా. మీరైతే హ్యాపీ, ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు, కుటుంబంతో మంచిగా ఉన్నారు. వీళ్ళ భర్త కూడా చాలా మంచి విశ్వాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక వాటిలో చెప్పాలంటే ఇంక అప్పుడు అదే మూమెంట్లో ఆయాసం, ఈ కీళ్ళ నొప్పులతో ఈ పాటికైతే ఇంకా అంతే కదా. సంవత్సరం ఫుడ్ కూడా సరిగా లేదు కదా. ఫుడ్ లేదు. ఇంత చెయ్యంత కాలు ఒక కట్టికే బట్ట దలించి ఈమె పైన చలికి మళ్ళీ అవన్నీ పైన ఇవన్నీ వేసుకుని ఎలాగో వచ్చింది ఫస్ట్ రోజు. మరి వాళ్ళు యేసయ్య సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. కాదు, ఇంతకాలం ఒకసారి కూడా రాలేదు. మళ్ళా సండే డ్యూటీలు ఉండడం వల్ల రాలేదు. అంతేనా? సాటర్డే కానీ సండే కానీ వద్దాం అనుకుంటే కుదరలేక రాలేదు. సాక్ష్యం ఇవ్వాలి. సాటర్డే వచ్చి జనాల్లో సాక్ష్యం ఇవ్వాల. పాత ఫోటో కూడా మీది, పాతది ఏదో సాక్ష్యం ఉందో లేదో తెలీదు. ఉన్నది ఉందా? ఇచ్చారా? మా బంధువులందరూ కూడా చాలా మంది చూసిరు, చెప్పినాం కూడా మా బంధువులు. మరి వాళ్ళు ఎవరు రాలేదు? మీరు ఇలా ఉన్నవారు ఇలాగ అయ్యారు, డ్యూటీ చేసుకోగలుగుతున్నారు, ఎవరు మీరు రమ్మట్లేదు వాళ్ళనే? రమ్మని చెప్తున్నా. అంటే వాళ్ళకి మీ వ్యాధులు, దయ్యాలు, చేతబడులు ఏమి లేవు వాళ్ళకి? ఉన్నాయా? చెప్పిన నీ మాట వినట్లేదా? వినట్లేదు. మరి దేవుడు ఎప్పుడు రప్పిస్తాడో వాళ్ళ హృదయం చెయ్యాలి, సేవ చేయాలి. కనీసం చచ్చిపోతున్న వాళ్ళు చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ తల్లి. ఏం పేరు నీ పేరు? భారతి అయ్య గారు. భారతి. తార్నాకులు ఉంటారా? అసలు ఊరేది మీది? సూర్యాపేట. ఇక్కడేనా? వెరీ గుడ్ తల్లి. రైట్. ఈయన ఆటో నడుపుతాడు. వాళ్ళ భార్య, అమ్మ నువ్వు వచ్చావా తల్లి? ఎక్కడున్నావు అమ్మ? బయటికి పోయినట్టు. అమ్మ ఎక్కడున్నావు? మణమ్మ. ఆవిడ పేరేంటి? ఎల్సమ్మ. పాపం వీళ్ళిద్దరికి చిన్న గొడవ ఏదో అయింది. ఇది 2 దెబ్బలు వేసాడు. కానీ ఆవిడకి ఏమైపోయింది? 2 కాళ్ళు నడవకుండా అయిపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు ఈయన కొట్టినందుకే నడవట్లేదని వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ అనుకుంటున్నారు. పిల్లలు ఓ రోజు నగరు తీసుకొచ్చి ఇక్కడికే ఆయన కానుక కొద్దిగా తెచ్చుకున్నాడు, పూర్తి చేయలే. సరే భువనగిరిలో ప్రార్థన కదా, అక్కడికి వచ్చాక చూసుకుందాలని చెప్పి పాపం వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక రోజు ఫోన్ చేసి, అయ్యా మేము అక్కడికి వచ్చాం, మాకు అట్లే ఉందంటే కానుక ఏమైనా ఇచ్చండి లేదన్నాడు. ఇక్కడ తక్కువ తెచ్చుకున్నాయా, ఇక్కడికి వచ్చి ఇస్తాను అన్నాడు. ఆ డబ్బులు తీసుకుని వచ్చేసి అక్కడికే అన్న. ఆ రోజు నేను చాలా బిజీలో ఉన్న లైవ్ వస్తుంది. అందరికీ ప్రార్థన చేశాను, అయ్యా మీరు కొద్దిగా ఆగండి అని చెప్పి వాళ్ళ భార్య. అలా 2 మనుషులు పట్టుకుంటే ఇట్లా అడుగు కూడా వేయలేకపోతుంది, ఇంత లావు అయిపోయింది. నేను వెళ్ళి లైవ్ అయిపోయాక అన్నం కూడా తినకుండా మళ్ళీ కిందకి దిగి వచ్చాను. చూస్తా మాట్లాడుతూ ఉన్నాను, ఇలా ప్రార్థన చేశాను. 2 కాళ్ళు ఓపిరైపోయి నడుతుంది. చప్పట్లు కొట్టండి. ఈ 2 కాళ్ళ మీద కొట్టింది నిజమే,
కానీ చేతుల మీద కొట్టలే, చేతులు కూడా లేవట్లే. ప్రార్థన చేస్తే చేతులు వేసినాయి, కాళ్ళు వేసినాయి, నొప్పులన్నీ తగ్గిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆమెలో ఉన్న ఒక పెద్ద శక్తి బయటకు వచ్చేసింది. ఇవన్నీ నేను ఇట్లా చేస్తున్నాను చెప్పింది. ఆయన ఎంత విశ్వాసుడు అంటే మామూలు విశ్వాసుడు కాదు, ఎంత నమ్మకస్తుడు అంటే మామూలు నమ్మకస్తుడు కాదు. ఇవాళ వాళ్ళ బంధువుల్ని ఎంతోమందిని బతికించుకుంటున్నాడు ఇక్కడ తెచ్చుకొని. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇప్పుడు వాళ్ళ భార్యకి ఇంత కూడా లోపం లేకుండా నడవగలుగుతుంది. దేవునికి మహిమకి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ అప్పుడు? 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళారో. అర్థమైందా? ఎలిషమ్మ ఎక్కడున్నావు? అదుగొతుకు వస్తుంది అటు నుంచి. అదుగు ఆమె చేతులు పైకి ఎత్తుకుంటారా పైకి. ఎన్ని బాధలంటే ఇట్లా కదలలేని పరిస్థితి. అమ్మా ప్రార్థన చేయగానే ఎంతసేపులు తగ్గిపోయినాయి అమ్మా అవి? వెంటనే. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2-3 సంవత్సరాలు అయింది అయ్యగారు. చూడండి, 2-3 అసలు ఎలా నడిచేదాన్ని అప్పుడు? అసలు నడవరాకపోయేది, కూర్చుంటే లేవరాకపోయేది, ఇక అలా చాలా ఇబ్బంది. అసలు ఆవిడ ఇళ్ళలో అక్కడక్కడ పని చేసుకుని బతికే మనిషి ఇంటికి పరిమితం అయిపోయింది, మంచానికి పరిమితమైంది. అసలు ఒక కాలు తీసి ఒక కాలు ఇట్లా వేయటానికి పట్టేసింది కదా. ఇవి ఎక్కడ నొప్పులు ఉన్నాయో అవన్నీ నేను చెప్పి, అమ్మ ఇది అలా జరగలేదు, ఇలా జరిగిందని చెప్పి ప్రార్థన చేశాను. ఇప్పుడు ప్రార్థన చేసి ఎంతకాలమైంది నీకు? తగ్గిపోయి ఎంతకాలమైంది? నేను ప్రార్థన చేశాక తగ్గిపోయింది కదా. అదే వెంటనే తగ్గిపోయింది. ఇప్పుడు చేసి ఎన్ని నెలలు అవుతుంది చేసి? 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలల్లో మళ్ళీ ఏమన్నా టాబ్లెట్లు వేసుకున్నావా? ఇబ్బంది పడ్డావా? ఏం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 1 టైం ఎప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఇక. అసలు అలా చెప్తుంటే ఇలా కొట్టేయాలి, రక్తాలు గారిపోవాలి చేతుల్లో నుంచి. ఇంకేం కారతాలేదు. కొట్ట గట్టిగా. హల్లెలూయా. 1 టైం సెటిల్మెంట్. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.